హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీచర్ టెక్స్. మన యొక్క బండికి కానీ కారుకి కానీ మన వెహికల్కి సంబంధించి చలాన్ అనేది ఎంత పెండింగ్ అనేది ఉంది, ఏ టైప్ ఆఫ్ చలాన్, అది ఏ విధంగా పే చేయాలి డీటెయిల్గా అయితే ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఏం చేయాలంటే మనం గూగుల్లో టీఎస్ఈ చలాన్ అని అయితే టైప్ చేసుకోవాలి. ఈ చలాన్కి సంబంధించిన తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు సింపుల్గా వెహికల్ నెంబర్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ వెహికల్ నెంబర్ ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. ఇక్కడ వెహికల్ నెంబర్ అనేది టైప్ చేసుకున్న తర్వాత పక్కన క్యాప్చా కోడ్ అడుగుతుంది. 2+2 ఎంత ఇదంటే క్వశ్చన్. ఇక్కడ ఒకవేళ ఇది అర్థం కాకుంటే న్యూ క్వశ్చన్ అయితే టైప్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే న్యూ క్వశ్చన్ అనేది వస్తుంది. 9+6 ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి గో అని అయితే క్లిక్ చేయాలి. ఓకే, గో అని క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ యూనిట్ నేము, ఈ చలాన్ నంబరు, ఏ డేట్ రోజు మనకు ఫైన్ అనేది పడింది, టైము అండ్ ప్లేస్ ఆఫ్ వయలేషన్, పిఎస్ లిమిట్స్ ఏ ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, అదేవిధంగా ఫైన్ అమౌంట్, అదేవిధంగా వయలేషన్ అంటే మీరు హెల్మెట్ లేకుండానా లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండానా దేనికి సంబంధించిన ఫైన్ అనేది పడింది అయితే ఇక్కడ డీటెయిల్డ్గా అయితే మీకు చూపిస్తుంది. అదేవిధంగా టోటల్ ఫైన్ ఎంత అనేది అంత ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ ఫర్ ఇమేజ్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీరు ఇమేజ్ అయితే చూడవచ్చు. మీరు ఎక్కడ ఏ రోడ్డు పైన మీరు ఇక్కడ ఈ చలాను ఈ ఫైన్ పడిన ఈ రూల్స్ అనేవి పాటించకుండా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫోటో క్యాప్చర్ అనేది మీరు క్లిక్ ఫర్ ఇమేజ్ దగ్గర అయితే చూసుకోవచ్చు. ఒకవేళ క్లిక్ ఫర్ ఇమేజ్లో చూసుకుంటే ఈ యొక్క వెహికల్ అనేది మీది కానట్టయితే మీరు ఇక్కడ మార్క్ అనేది చేసి ఇక్కడ మీరు రిపోర్ట్ యాజ్ దగ్గర రిపోర్ట్ అయితే చేయవచ్చు. ఒకవేళ మీ యొక్క వెహికల్ కానట్టయితే మీ యొక్క బండి నెంబర్ పైన మీకు ఫైన్ అనేది పడినప్పుడు మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసేసి మీరు రిపోర్ట్ యాజ్లో మీరు తగినట్టుగా రిపోర్ట్ అయితే చేయవచ్చును. మీరు రిపోర్ట్ పైన అయితే క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ రిమార్క్ దగ్గర అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే మాన్యువల్ ఎర్రరా, డబుల్ చలానా, ఫేక్ వెహికల్, థెఫ్ట్ వెహికల్ అని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని ఒకవేళ ఫేక్ వెహికల్ అనేటైతే ఫేక్ వెహికల్ అని రాసేసి ఇక్కడ రీజన్ అయితే మీరు ఫుల్గా టైప్ చేసుకుని సబ్మిట్ చేస్తే మాత్రం మీ యొక్క చలాన్ అనేది అయితే ఒకవేళ ఫేక్ అయితే మాత్రం క్యాన్సిల్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది జెన్యూన్ రిపోర్ట్ అయినట్టయితే మీరు ఇక్కడ ఏపీటీ ఆన్లైన్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఇక్కడ యూపీఐ క్లిక్ హియర్ ద్వారా కానీ, మీసేవ ద్వారా కానీ మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీ యొక్క చలాన్ని పీడిఎఫ్ రూపంలో ప్రింట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.